హాయ్ హలో వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. వైసీపీకి రాజీనామా చేసిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. బాలశౌరితో పాటు ఆయన కుమారుడు కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. వైసీపీ అధిష్టానంతో గిట్టక ఆ పార్టీని వీడిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 4వ తేదీన జనసేనలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. పవన్ కళ్యాణ్ సమక్షంలో బాలశౌరి జనసేనలో చేరనున్నారు. వైసీపీ సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో తలెత్తిన విభేదాల నేపథ్యంలో జనసేనలో చేరుతున్నట్లు వల్లభనేని బాలశౌరి ఇప్పటికే ప్రకటించారు. 2019 ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసి గెలిచిన బాలశౌరి ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే సందేహాలున్నాయి. బాలశౌరి గుంటూరు నుంచి పోటీ చేయాలని భావించిన పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని ప్రచారం జరుగుతుంది. జనసేనలో కీలక నాయకుడిగా ఉన్న నాదెండ్ల మనోహర్ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. తెనాలి సీటు కోసం టీడీపీలో సీనియర్ నాయకుడు ఆలపాటి రాజా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెనాలి సీటును వదులుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే పార్టీ అధిష్టానం ఆలపాటి రాజాకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనికి బదులుగా గుంటూరు పార్లమెంటులో పోటీ చేయాలని ప్రతిపాదించినట్లు చెప్తున్నారు. ఆలపాటి రాజా గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయాల్సి వస్తే వల్లభనేని బాలశౌరి ఆ సీట్ను కేటాయించడం కుదరదు. కాపు సామాజిక వర్గాల్లో వల్లభనేని బాలశౌరి బలమైన నాయకుడు కావడంతో మరో స్థానాన్ని ఎంచుకోవాలని జనసేన బాధ్యులు సూచించినట్లు చెప్తున్నారు. దీంతో మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బాలశౌరి తిరిగి పోటీ చేయాల్సి వస్తే ఆయన కుమారుణ్ణి అవనిగడ్డ నుంచి పోటీ చేయించాలని యోచిస్తున్నారు. బాలశౌరి కుమారుణ్ణి అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించడానికి సంసిద్ధత వ్యక్తం అయినట్లు చెప్తున్నారు. అవనిగడ్డలో ప్రస్తుతం సీనియర్ నాయకుడు మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు. బుద్ధప్రసాద్ ను తప్పించి భవిష్యత్తులో టీడీపీ అధికారంలోనికి వస్తే సముచిత స్థానం కల్పిస్తారని హామీ ఇస్తారని చెప్తున్నారు. ఆయన స్థానంలో కూటమిలో జనసేన తరపున బాలశౌరి కుమారుణ్ణి అవనిగడ్డ నుంచి పోటీ చేయించాలని బాలశౌరి సన్నిహితులు చెప్తున్నారు. కాపులకు బలమైన ఓటు బ్యాంకు ఉన్న అవనిగడ్డలో బాలశౌరి పోటీ చేస్తే సామాజిక సమీకరణలతో పాటు గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని భావిస్తున్నారు. ప్రస్తుతం అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి రమేష్ ను బందరు పార్లమెంటుకు పోటీ చేయించాలని వైసీపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో జనసేన టీడీపీ కూటమి గెలుపు అవకాశాలు ఉన్నాయని బాలశౌరి వర్గం అభిప్రాయపడుతుంది. మచిలీపట్నంలో వైసీపీ తరపున ఎవరు పోటీ చేసినా పెద్దగా పోటీ ఉండదని అంచనా వేస్తున్నారు.